పెరుగుదలపై సామాన్య గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ధరలు పెంచడమేనా అంటూ ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ ధరల పెంపుపై తిరుపతి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు అధికంగా పెరిగినటువంటి నేపథ్యంలోనే తాజాగా ఎల్పీజీ సిలిండర్ల పైన 29 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి సుందరయ్య నగర్లో ఉన్నాము. అసలు గృహిణీలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో అడిగే ప్రయత్నం చేస్తాం. గతంలోనే 60 రూపాయలు పెంచింది, ఇప్పుడు తాజాగా 29 రూపాయలు పెరగడంతో పూర్తిగా 1000 రూపాయలు దాటినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. గృహిణి ఉన్నారు, మాట్లాడదాం. మరి ఏంటి గ్యాస్ సిలిండర్ మరోసారి పెంచినారు, ఏమన్నా మీకు ఐడియా ఉందా, మీకు తెలిసిందా? ఇప్పుడు ఇది 3 సార్లు పెంచున్నారు సార్, ఒక్కసారి కాదు. నెల నెల పెంచుకుంటా పోతుంటే మా బోటోళ్ళం మేము ఎట్ట బతకాలా, ఎట్ట వండుకొని తినాలా? ఈ గ్యాస్ ఉన్నట్టుండి అయిపోయి వస్తుంది, నా ఒక 2 నెలలు అట్ట వస్తుంది. మళ్ళీ తీసుకుందాం అంటే రేట్లు పెంచేస్తారు. కట్లు పెట్టుకొని వండుకున్నారనే కట్లు దొరకవు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం సార్ మేము గ్యాస్ గురించి. మా ఎట్ట బేదోళ్ళు నెల ఎలా పెంచేస్తా ఉంటే మేము ఎట్ట బతకాలా, ఎట్ట వండుకొని తినాలి సార్? అదే ఆ మోడీ గారిని వేడుకుంటా ఉన్నాం, రేట్లు తగ్గించి మా బోటోళ్ళకి సాయం చేయమని వేడుకుంటా ఉన్నాం సార్. అంటే మీకు తెలిసి ఎంతో సిలిండర్ ధరలు అతి తక్కువ సమయంలోనే అధికంగా రేట్లు పెరిగాయి కదా. ఇప్పుడు సిలిండర్ తీసుకొని వచ్చే వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటారు? మా దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు, మళ్ళీ తెచ్చిన దానికి ఏదో అడిగి తీసుకుంటా ఉన్నారు. ఇక మేము అంత రేటు పెట్టి కొనుక్కోలేకుండా మేము గమ్మునైపోతున్నాం సార్. ఇంకా ఆడ తెచ్చుకొని తింటాం. ఒక సిలిండర్ 2 నెలలు అట్టు వస్తుంది సార్. మళ్ళీ మళ్ళీ ఇంకా తీసుకోవాలంటే డబ్బులు ఉండవు. ఇంకా డబ్బులు మేము గుడ్డలు తోమి అది మాకు గుడ్డలు అంటే నిలబడుకొని తోమితే 200 300. ఇంకా దాంట్లో గ్యాస్ ఎట్ట తెచ్చుకోవాలా, మేము అన్ని వంట సామాన్లు ఎట్ట తెచ్చుకోవాలి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మేము. సో మధ్యతరగతి కుటుంబాల ఆవేదన మనం చూస్తున్నాము. గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల పైన పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో అంతంత ధరలు పెంచడం పట్ల ఈ రకమైనటువంటి స్పందన వస్తుంది. చాలా చిన్న కుటుంబము, ఈ కుటుంబం దాదాపు 2 నెలల పాటు చాలా ఆచితూచి గ్యాస్ అనేది వాడుతూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇవాళ పెంచినటువంటి ధరల నేపథ్యంలో అంటే వీళ్ళకి సాధారణంగా పెంచినటువంటి ధరలు అంతగా తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ ధరలు పెరిగాయమ్మా అని చెప్పినప్పుడే మాత్రమే వీళ్ళకి ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు షాక్ గురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్దమ్మ, ఎంత ఇప్పుడు గ్యాస్ ధరలు భారీగా పెంచున్నారు మీరు గతంలో? తెలిసిన కానీ 200 గ్యాస్ ఉన్నింది. రాను పెంచేసినారు. ఇప్పుడు 1200 చేసేసినారు. మేము 1200 పెట్టి మేము కొనగలుగుతామా, వండుకొని తినగలుగుతామా? దాన్ని ఆలోచించుకుని పెంచేస్తే ఎట్లా మేము బతికేది? దాన్ని ఆలోచించద్దా మోడీ కానీ ఎవరు కూడా కానీ? మీ పాటికి మీరు పెంచుకుంటారో, మీ పనులు మీరు చేసుకుంటారు, మేమెట్టు బతకాలా? దానికంతా వాళ్ళకి చెప్పండి. అది 1200 పెంచేస్తే ఎట్లా తినాలా, ఎట్లా బతకాలా? ఏం నలుగురు కూతుళ్ళు ఎట్లా పోసి సరుకులు కూడా విపరీతమైన రేట్లు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఏమంటే మొన్న కూడా 60 రూపాయలు పెంచారు. ఏమనంటే మీరు పెంచినారు, మేము ఏం చేస్తాము, మీరు మీకు వచ్చేది ఇంతే, మీరు ఏమైనా చేసుకోండి అని వాళ్ళు అంటారు. సామాన్యుల ఆవేదన మనం చూస్తున్నాం. ఇక్కడ సుందరయ్య నగర్లో ఉన్నటువంటి అంటే చిన్న తరహా కుటుంబాలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఏం చెప్తారు? మీరు కూడా గృహిణి. సో అనేక సందర్భాల్లో తెలియకుండానే గ్యాస్ ధరలు చాప కింద నీరులా పెంచుకుంటూ పోతున్నారు. ఇవాళ కూడా 29 రూపాయలు పెరిగింది, ఏమంటారు? ఈరోజు గ్యాస్ ధరలు కానీ అట్లనే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ చూసినట్లయితే నెలకు ఒకసారి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా వచ్చే సిలిండర్ తీసుకొచ్చిన అతను కింద ఇంటికి ఒక రేటు ఉంటుంది, పై ఇంటికి పైన ఫస్ట్ ఫ్లోర్కి ఒక రేటు ఉంటుంది. అంటే మేము మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు గొడవ అంటే నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు, మాకు తెచ్చేసినందుకు మేము కంప్లైంట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి సిలిండర్ ధరలు పెరిగిపోతున్నాయి అని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మహిళలు అనేటువంటి ఉన్నారు. అయితే ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడితే చెప్పింది 4 ఆడపిల్లలు, ఒంటరి మహిళ, ఆ పిల్లల్ని పెంచి చదివించుకోవడం ఇవన్నీ కష్టంతో కూడుకున్నటువంటి విషయాలు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము నిత్యం ధరలు పెంచుకుంటూ పోతా ఉంటే వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ఆలోచించట్లేదు. ఈరోజు ఆలోచించకుండా ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాయి అనుకుంటే ఒకసారితో గ్యాస్ గానీ ఎట్లాంటి గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తారు. ఇప్పుడు వాస్తవంగా యుద్ధం జరుగుతూ ఉండే జరిగితే
ప్రతి ధరలు కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనకు అవకాశాలు వేరే దేశాల నుంచి మనకు తక్కువకు పంపిస్తాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఏదైతే ఆంక్షలు పెట్టిందో ఆ ఆంక్షలకు ఆధారంగా ఎక్కడ వాళ్ళు కొనమంటే అక్కడ కొనడం అనేది కూడా ఈరోజు ధరలు పెరగడానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము ఉండేది ఎందుకోసం? ప్రజల కోసం ఉంది. ఉన్నటువంటి ప్రభుత్వమే అయితే ఈరోజు ఎక్కడ తక్కువ రేట్లకు వస్తాయో అక్కడి నుంచి కొని చేయాలి. రెండోది, మనకున్నటువంటి గ్యాస్ కూడా ఉన్నటువంటి దాన్ని ఆదాని అంబానీ వాళ్ళకి అప్పగించేసి మనకు అత్యధికంగా ఉన్నటువంటి ధరలతో గ్యాస్ తీసుకొచ్చి రావడం వల్ల ఈరోజు గ్యాస్ ధరలు అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రభుత్వం దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మీద భారాలని తగ్గించాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. గతంలో కట్టెల పొయ్యి మీద వీళ్ళు వంట చేసుకొని తినేవారు. అంటే క్రమేపీ అది గ్యాస్ వినియోగం ఎక్కువ అవడము, అది కాస్త చాప కింద నీరులా అధికంగా ధరలు పెరగడము, వాళ్ళని పూర్తిగా కూడా ధరలను ఎదుర్కోలేక సామాన్యులంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. చాలా చిన్న తరహా మధ్యతరగతి కుటుంబాలంతా కూడా పెంచినటువంటి గ్యాస్ ధరల నేపథ్యంలోనే అటు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం గృహోపకరణాలకి అదేవిధంగా ఇక్కడ వంట చేసుకోవడానికి వినియోగిస్తున్నటువంటి అత్యవసర వస్తువులతో పాటు గ్యాస్ ధరలు అధికంగా పెరగడంతో పూర్తిగా కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించి సామాన్యులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా గ్యాస్ ధరలు ఉండాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.